హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మిగతా ఫ్లడ్ లైట్ టవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీ నివేదిక సమర్పించాలని కోరింది. దీంతో పాటు నగరంలో గాలికి కూలే నిర్మాణాలు, హోర్డింగ్ల మీద బల్దియా ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలో ఉన్న సెల్ టవర్లు, హోర్డింగ్లు నిర్వహిస్తున్న వాళ్లకు నోటీసులు జారీ చేశారు బల్దియా అధికారులు. హైదరాబాద్లో కురుస్తున్న అకాల వర్షాలకు చెట్లతో పాటు హోర్డింగ్లు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి వాటిపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. మొన్న కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఒకరు చనిపోయారు. దీంతో మిగిలిన 3 టవర్ల స్టెబిలిటీపై జేఎన్టీయూ గాని ఉస్మానియాకు చెందిన ఇంజనీరింగ్ విభాగంతో అధ్యయనం చేయించి వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి నోటీసులిచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. మిగిలిన 3 టవర్లలో ఏదైనా బలహీనంగా ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. దాంతో ఫ్లడ్ లైట్ల స్టెబిలిటీపై అధ్యయనం చేయిస్తామని తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు. ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్ ఘటనతో నగరంలో ఉన్న సెల్ టవర్ల పటిష్టతపై నివేదిక సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్లకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 6,000 దాకా సెల్ టవర్లున్నాయి. కొన్ని టవర్లు ఎత్తైన నిర్మాణాలపై ఉండటంతో అవి కూలి పడిపోయే ఛాన్స్ ఉంది. దీంతో సెల్ టవర్ల స్టెబిలిటీపై నిపుణులైన ఇంజనీర్లు గాని ఉస్మానియా, జేఎన్టీయూ విభాగాలతో గాని పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని గ్రేటర్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలకు నగరంలో 637 చెట్లు కూలిపోయాయి. సికింద్రాబాద్ జోన్ పరిధిలో అత్యధికంగా 297 చెట్లు కూలగా, శేరిలింగంపల్లి జోన్లో అతి తక్కువగా 7 చెట్లు కూలాయని జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ప్రకటించింది. గ్రేటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంతో కలిపి ప్రధాన రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చెట్లు తొలగించామని జీహెచ్ఎంసీ తెలిపింది.